వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకోసం పైనాపిల్ గ్రిల్డ్ రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికోసం నేను ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. మనం నార్మల్ షుగర్ అయినా తీసుకోవచ్చు. క్యారమలైజేషన్ లాగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇందులో పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఆప్షనల్గా వైట్ సాల్ట్ కూడా మనం వాడుకోవచ్చు. అండ్ తర్వాత నేను ఇందులో 1/2 స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత నేను ఇందులో నల్ల నువ్వులు కూడా వేస్తున్నాను. పైన డెకరేషన్ లాగా బాగుంటుంది అని. మీరు వైట్ నువ్వులు వాడుతూ ఉండొచ్చు. బ్లాక్ నువ్వులు ఎంతమంది వాడతారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్లాక్ నువ్వుల్లో కూడా రిచ్ ఇన్ కాల్షియం అండి. మనం రెగ్యులర్గా సాలడ్స్లో కూడా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ ఆఫ్ నల్ల నువ్వులు వేసుకున్నానండి. ఆ తర్వాత స్పైసీనెస్ కోసం నేను 1/2 స్పూన్ ఆఫ్ కారపొడి వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇందులో కొంచెం హనీ కూడా వేసుకుంటున్నాను. స్వీట్ అండ్ సాల్ట్ క్యారమలైజేషన్ చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. తర్వాత నేను ఇందులో అమూల్ బ్రాండ్ది కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక నాకు కొంచెం గట్టి కన్సిస్టెన్సీ లాగా అనిపించింది. సో అందుకే నేను ఒక 1/2 స్పూన్ ఆఫ్ నార్మల్ కుకింగ్ ఆయిల్ని తీసుకున్నాను. దీంతో మంచిగా నేను మళ్ళీ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత లాస్ట్లో మనం ఒక 1/2 లెమన్ని పిండుకున్నాను. కొంచెం ఆ టేస్ట్ కూడా మీకు మంచిగా తెలుస్తుంది. ఇవన్నీ కలుపుకున్నాక నేను మనం ముందుగానే కట్ చేసుకున్న పైనాపిల్ స్లైసెస్కి ఈ కోటింగ్ని మొత్తం పెట్టాలి. అంతలోపు ముందుగానే ఓవెన్లో చేస్తున్నానండి నేను. అందుకే ఓవెన్ని 200 degrees ఒక 10 minutes ప్రీ హీట్కి పెట్టాను. సో ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక ఇదంతా నేను మళ్ళీ అన్ని పైనాపిల్ స్లైసెస్కి ఈక్వల్గా కలిసేటట్టు అన్నిటిని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి. నార్మల్ పైనాపిల్ జ్యూసెసే మనకు తెలుసు. ఇలా పైనాపిల్ ఫ్రైని ఎంతమంది చేశారో చూడొచ్చు. అండ్ మనం పెనం మీద కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుందని నేను గ్రిల్లో చేస్తున్నాను. ఇంకెప్పుడైనా పెనం మీద కూడా చేసి చూద్దాము. సో ఇవన్నీ మిక్సర్ని నేను ఓవెన్లో పెడుతున్నాను. ఫస్ట్ ఒక లేయర్ అండ్ కింద కూడా బ్రష్ చేశాను. బ్రష్ చేసి పైనాపిల్ స్లైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టానండి. ఇవన్నీ చూస్తే మీరు చాలా రౌండ్గా చాలా బాగున్నాయి. సో ఇది మనం 200 degreesలో ఒక 1/2 hour పాటు మంచిగా గ్రిల్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు. లోపల మాత్రం ఆ ఫ్రూట్ ఫ్లేవర్ అలానే ఉంటుందండి. బయటకు మాత్రం అది మంచిగా క్యారమెలైజ్ అయ్యి క్రిస్పీ లాగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. యూ విల్ జస్ట్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ మంచిగా నచ్చితే మీరు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ ముందుకి మరికొన్ని కొత్త వీడియోస్తో వస్తాను. ప్లీజ్ కీప్ అన్ ఐ ఆన్ మై ఛానల్. చూడొచ్చు ఈ నల్ల నువ్వులు అన్నవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డూ సపోర్ట్ మీ.